ఏంటి సార్ డాక్యుమెంట్స్. ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు, మీ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్ముతున్నట్టుగా సాక్ష్యాంతకాలు ఇవన్నీ నోటరీ చేసి ఆ కౌంటర్లు ఇచ్చాయి. పేపర్స్ అని కరెక్ట్ ఉన్నా మళ్ళీ తీసుకురమ్మంటున్నారండి. కోపగించుకోకండి, మీరు సైట్ అమ్ముదాం అనుకుంటున్నారు అంతేనా? అందుకే పేపర్లు తీసుకొచ్చింది. మరి అంత కోపం అయితే ఎలా అండి? గొంతించుకోకండి, నరాలు తెగిపోతే సైట్ ఎవడు కొండు. ఆరోగ్యం మహాభాగ్యం కదండి. సార్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పనులు చూడండి, నేను త్వరగా అమలాపురం వెళ్ళాలి. నన్ను ఇక్కడ నిల్చోబెట్టి ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారు. మా రిజిస్టర్ గారు కరెన్సీ లేకపోతే కన్విన్స్ అవ్వరండి. మీరు కాస్త వెయిట్ చేయండి. ఏంటి పుష్పం గారు? పుష్పలత పిలిస్తే పుష్ప అని పిలవండి, లేదా లత అని పిలవండి. ఫైల్ అండి ఇటు ఇవ్వండి. మన దేవురు అన్నారండి? అమలాపురం. ఈస్ట్ గోదావరి. ఏంటి డబ్బులు కావాలా? చిచ్చి, నేనన్నాడు దగులుబాజీ అతను కాదండి. ఆయన లంచం తీసుకుంటారో మనం తీసుకోం. తులారాశి, విశాఖ నక్షత్రం 3వ పాదం. గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉందండి. ఏదైనా సంబంధం ఉంటే చెప్పండి మీ వైపు. ముందు డాక్యుమెంట్ పనులు చూడు. పెళ్లి కావాలంట. పెళ్లి. బీపీ వచ్చిపోయేలా ఉన్నాడు ఈయన. ప్రసాద్ గారు సార్, లంచ్ ఏం తీసుకొచ్చారు? పెరుగన్నం, ఆవకాయ అండి. మీదైతే కొంచెం పప్పు కూడా వేసుకున్నాను. మీ సైట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు? నాకు ల్యాండ్ లేదండి. ఇటువైపు ఒక ఎకరం పోయింది. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా అని. సంబంధాలు చూస్తున్నామండి. మొన్న ఈ మధ్యన సంబంధానికి వెళ్తే ఆ పిల్లని చూసి పెద్ద ముండవాడు నాకు వద్దు అని ఒకటే గోలండి. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఇంతకా పెళ్ళి ఏం చేస్తుంది? ఇంటర్మీడియట్ చదువుతుందండి, ఫస్ట్ ఇయర్ పాస్ అయింది మొన్నే. పెళ్లి చేసుకునే వయసు ఉన్న అమ్మాయిని చూడండి, దత్త తీసుకునే వయసు ఉన్న అమ్మాయిని కాదు. చూడండి రెడ్డి గారు, ఆవిడ ఎలా అంటున్నారు. నాకు అంత వయసు ఏమైందండి, మొన్నే కదా పాతికెళ్ళాయి. సిరియా వార్, పాండమిక్ ఇయర్స్ తీసేసి ఏజ్ చెప్పడం కాదు. మీరు ఏజ్ దాచాలనుకున్నా మీ ఫేస్లో తెలిసిపోద్దండి. ముల్తాన్ మట్టి రాస్తున్నానండి. ప్రసాద్ గారు, మీరు పెళ్లికి తొందరపడకపోతే తొండ ముద్ర ఊసర వెళ్ళినట్టు అయిపోతారండి. ఇప్పుడే మ్యాట్రిమోన్లో అప్లోడ్ చేస్తానండి ఫోటోని. అది మాట అంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. అలాగేనండి. ఒకే ఆఫీసులో మాత్రం వద్దు. ఏ నాతో అంత ఇబ్బందిగా ఉందా నీకు? తినేటప్పుడు కోపం తెప్పించుకో. నోటికొచ్చింది వాగుతుంది నువ్వు. నీకు వస ఎక్కువ పోసారే, ఇంట్లోనే వాగుతావు, వీధిలోనే వాగుతావు. క్యారెట్తో కొట్టానంటే కన్నవాడిపోద్ది. క్వార్టర్ వేసి కొట్టానంటే గోడ క్యాలెండర్ అయిపోతావు. పుష్పం గారు, పుష్ప తగ్గేదే లేదు. తగ్గాపోతే ఊర పందిలా ఊరు. నాకేంటి? రెడ్డి గారు కొంచెం పప్పు వేస్తారా? తినండి సార్, మొత్తం మీరే తినండి. తగలెట్టేసి పప్పు కావాలండి పప్పు గడికి. కంగ్రాట్స్ అండి ప్రసాద్ గారు, మొత్తానికి అనుకున్నది సాధించారు. పెళ్ళి అయిపోయింది. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు. కంగ్రాచులేషన్స్. కూర్చో, ఫోటో తీద్దాం. చెయ్యండి. ప్రసాద్ గారు, మీ ఆవిడ మీద, మా ఆవిడ మీద కాదు. ఆవిడ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారండి. ఆ పక్కన పిల్ల మీద వేసేయండి, ఫీల్ అవ్వం. చెయ్యండి సార్. పర్లేదు, మనదరం వైఫ్ అండ్ హస్బెండ్ టచింగ్లు చేసుకోవచ్చు. సూర్యనారాయణ గారు ఫోన్ చేసేయాలండి. ప్రసాద్ గారు ఫోటో అండి. అలాగేనండి. కృష్ణారావు గారు బంగాళదుంప ఫ్రై. నడవే, ఇవాళ అవది ఇది. అయిపోద్దండి. కెమెరా చూడండి సార్. మాట్లాడుతున్నాను, కూర్చోండి. భోజనాల దగ్గర ఉంటారా? అలాగేనండి. వస్తానమ్మా. ప్రసాద్ గారు, పెళ్లికి ముందు చాలా హుషారుగా ఉండరు, ఇప్పుడేంటి ఇలా డీల పడిపోయారు? ఫస్ట్ నైట్ తేడా కొడిసిందా? నేను మీకు విషయం చెప్పాలండి. చెప్పండి. కానీ చెప్పకూడదండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, సాటి మాడిగా సలహా ఇస్తాను. చెప్పాలనే ఉందండి, అయితే చెప్పండి. కానీ చెప్పలేనండి. అయితే మానేయండి, ఇలా జ్యోతిలక్ష్మిలా డ్యాన్స్ లేకండి. చెప్తే నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదండి, చెప్పకపోతే సొల్యూషన్ దొరకట్లేదండి. పొరపాటున చెప్పేస్తే మీరు ఏమనుకుంటారో, చెప్పకపోతే విసుక్కుంటారేమో. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల వల్ల చెప్పుకోలేకపోతున్నాను కానండి. ఏమండే, మీరు బండి మీద వస్తున్నప్పుడు ఎవడో తల మీద రాచి కొట్టలేదు కదా? లేకపోతే ఏంటండి చెప్పుల పురాణం మొదలెట్టారు? చెప్పులు షాపులు కూడా ఇన్నిసార్లు చెప్పడం. ఏంటి ప్రసాద్ గారు, ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? అంటే జరిగింది, కానీ అనుకున్నట్టు జరగలేదు. ఒకవేళ జరిగితే బాగుండేది, సరిగ్గా జరగని రాసిపెట్టలేదు. ఏది జరిగినా మన మంచికే, జరగాల్సిన టైంలో అదే జరుగుద్ది. ఏంటది పద్యం చెప్తున్నావా?
మరి ఈయన కూడా ఇంతే. ఇందాక నుంచి మామిడి టంగి చిగినట్టు చెప్పిందే 10 సార్లు చెప్తున్నాడు. మీ ఇద్దరిని చూస్తే ముచ్చటగా ఉందండి. ఎందుకు? చూడ్డానికి ఇద్దరు చిలక గోరింకల్లా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అన్యోన్యం కాదండి, అన్యాయం. దీని తొక్క తెల్లగా ఉందని పెళ్లి కమిటీ అయిపోయాను. ఇప్పుడు ఇది నా తొక్క తీసేస్తుంది. అంటే నేను గయ్యాలనా? ఏదో నిన్ను రాచి రంపాన్ని పెడుతున్నట్టు చెప్తున్నావు. నువ్వు గయ్యాలని నేను పర్టికులర్గా అనలేదు. అనవసరం గొడవ చేయకు ఇక్కడ. నీతో గొడవ పెట్టుకోవడం మాకు సరదా. మరి పొద్దున కూడా అంతే, బట్టలు ఉతకమంటే పెద్ద పోజ్ కొట్టావు. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ బట్టలు ఉతకడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏ నువ్వు తిన్న ప్లేట్ నేను కడగట్లేదా? నిన్ను పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండి పనులు చేస్తావని, ఇలా ఆఫీస్కి వచ్చిన పరువు తీస్తావని కాదు. నీకు సేవ చేయడానికి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. అయినా నీకు కావాల్సింది పెళ్ళాం కాదు, పని మనిషి. కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు. ఎవరన్నారు? ఎవరన్నారో మన పెద్దలు. అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. అప్పుడైతే అమ్మాయిలు, ఇప్పుడైతే గాడిదలు పెళ్లి చేసుకుంటున్నారా? ఎవర్రా గాడిదా? చెప్పండి, ఎవరు గాడిదా? నాకేం తెలుసండి. నేను పర్టికులర్ గా నిన్ను ఉద్దేశించి అనలేదు. ఛీ, అయినా మా నాన్నకు బుద్ధి లేదు. గవర్నమెంట్ జాబ్ అనగానే ముందు వెనక ఆలోచించకుండా నీకిచ్చి పెళ్లి చేశారు. ఛా! చూసారా ప్రసాద్ గారు, ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకొని దీనికి ఉద్యోగం వేస్తే గవర్నమెంట్ జాబ్ అంత చీప్ గా తీస్తుందో. ఆయన ఒక మాట మాత్రం కరెక్ట్గా చెప్పిందండి, మా మామగారికి బుద్ధి లేదని చెప్పి. ఏంటోనండి మీ సంసారం 2 నిమిషాలు గాలివాన వచ్చిపోయినట్టుగా ఉంది. మా గురించి ఎందుకులేండి, ఇందాక మీరు ఏదో చెప్పండి నర్సిగారుగా. చెప్పండి. చెప్పాలనే ఉందండి, కానీ చెప్పలేని పరిస్థితుల వల్ల చెప్పలేదంటే ఇప్పుడు ఈడు బుర్ర బద్దలు కొట్టేస్తాను. ప్రసాద్ గారు దయచేసి చెప్పేయండి, లేదా నా సీట్ ఇక్కడి నుంచి మార్చేయండి. అవునరా, నీ సీట్ ఇక్కడ కాదు కదా. నా సీటు మీద ఎవడో బబుల్గా మంటించాడండి. ఛీ, ఏంట్రా ఆడాళ్ళలాగా టీవీ సీరియల్ చూస్తూ కూర్చున్నావు? నాకన్నా వాళ్ళ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయమ్మా. హీరోయిన్ ఏమో ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. వాడు కొన్ని రోజులు బాగానే చూసుకుంటాడు, తర్వాత బాధలు పెట్టడం మొదలు పెడతాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవిడ ఇంకో ఫ్రెండ్కి వెళ్ళి చెప్పుకుంటుంది. ఆ ఫ్రెండ్కి ఆవిడకి ఏదో ఉందని చెప్పి మొగుడు అనుమానిస్తుంటాడు. ఒకరోజు గెంటేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ సోకాల్డ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని అర్థం చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. కొన్నాళ్ళకి ఫ్రెండ్ మీద మనసు పడుతుంది. అతను కూడా ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటారు. ఈవిడ కూడా ప్రెగ్నెంట్ అవుద్ది, పిల్లలు పడతారు. కొన్నాళ్ళకి ఫ్రెండ్ కూడా అనుమానిస్తాడు. ఏం చేయాలో తెలియక దాన్ని గెంటేస్తాడు. ఇది దిక్కుతోచక మొగుడు దగ్గరికి వస్తుంది. మొగుడు మళ్ళీ ఆదరిస్తాడు. మొగుడుతో మళ్ళీ పిల్లల్ని కంటది. మొగుడుతో కన్న పిల్లలు మొగుడులా పడతారు, ఫ్రెండ్తో కన్న పిల్లలు ఫ్రెండ్లా పడతారు. మళ్ళీ ఇద్దరు పిల్లలు తల్లి కష్టాలు పెడుతుంటారు. పాట చూస్తే కట్టందం బొట్టందం మా సిన్ని సేవంతి. ఆ పాటలాగే వాళ్ళు పడుకున్నప్పుడు ఏదో జ్యువెలరీ షాప్కి వెళ్తున్నట్టు చీర నలగదు, జుట్టు నలగదు. నాకేంటమ్మా, పడుకుంటే బాత్రూమ్ క్లీన్ చేసిన చీపుర్లాగా ఇడిపోదు జుట్టు. జేసీ జే అదేంటి దగ్గర ఆగిపోయారు? ఎడారిలో ఉంటే చచ్చిపోతూ ఉంటాయండి. సముద్రంలో తిమింగిలో చచ్చిపోయి ఒడ్డు కొట్టుకొచ్చారు. అవును. ఆడి దగ్గరికి వెళ్తే పొట్టపైలు గ్యాసెస్ రిలీజ్ అవుతాయంట. ప్రమాదం. ఈడు కూడా 9 రోజులు తీసారండి, చచ్చిపోయేలా ఉన్నాడా. ఊరుకోండి, మా చెల్లి ఫీల్ అవుద్ది. బావగారు, బావగారు, చెప్పండి. మా చెల్లి షాపింగ్ వెళ్ళిందండి. మీ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తుందంట. మీకు మాట చెప్దామని. మళ్ళీ మీ పర్మిషన్ లెటర్ వాడిసామనుకుంటారు కదా, మళ్ళీ మాట వచ్చేద్దే. ఎన్ని కార్డులు గోకుతారండి, జలగలా రక్తం పీల్చేస్తున్నారు. ఆ కార్డు కూడా మీ ప్రేమలకి స్వచ్ఛమైందండి. గోకే కొద్దీ ఊపొస్తుంది అంటుంది నా బంగారు తల్లి. నా కర్మ అండి. నమస్తే సార్. నమస్తే. బతికే ఉన్నారా? ఈసారి పెళ్ళైతే నేనే పోయేలా ఉన్నా. ఇదిగో తీసుకో. ఏట్రా ఇది? రాకెట్. దీని మీద వచ్చావా? సర్వీసింగ్ పంపించాలా? బావగారు జోక్ చేస్తున్నారు. చదువు మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. వృత్తిలో మరలా చేరుటకు విన్నత్త పత్రం. పెద్దలు, పూజ్యులు, కులవృద్ధులు, అవిద్యావాదులు, అమావాస్య చంద్రులు, స్త్రీలోలులు, సన్నాసులు, నిష్ఠదరిద్రులు,
కృతజ్ఞులు కొల్లుబోతులైనంటే జేసీ గారికి ఉభయ కిషులో మరి నేను మళ్ళీ జాయిన్ అవుతున్నాను. నన్ను తిట్టి నన్నే చదివించావరా. ఇదేదో ఇంగ్లీష్లో రాస్తావచ్చుగా. ఈ కాన్వెంట్ వాళ్ళు కప్పెట్టేయాలండి. మీ సౌలభ్యం కోసం సబ్ టైటిల్స్ కూడా రాసాం. పేపర్ తిప్పి చదువు. నాకు వచ్చిన తెలుగు అంతంత మాత్రాన. ఐ ఆమ్ జాయిన్, ప్లీజ్ రిక్వెస్ట్ ప్రసాద్ బెహ్రా. ఏంట్రా ఇది ఎలా ఉంది? దీన్ని అర్థం చేసుకునే కన్నా నీకు జాబ్ ఇచ్చేయడమే సుఖం. ఈసారి నీ నుండి ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. లంచ్లోకి మీకు పప్పు వంకాయ ఓకే కదా? ఓకే ఓకే బాబు గారు, మీరు కార్ కేసు ఇస్తే మేము వెళ్ళి కర్రీ తెచ్చుకుంటాం. ఓకే, సెక్యూరిటీ దగ్గర కార్ కేసు ఉన్నాయి, తీసుకోవాలి అంతేగా. దానికి ఎందుకు అలా చూస్తారు? ప్రసాద్ గారు, కార్ డిక్కీలు టైగర్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి, వెళ్తూ తిందాం పదండి. ఏంట్రా మీ సరసాలు చూడలేకపోతున్నామండి బాబు. సరసాలా బొక్క. శ్వేతాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. బాడీలో మాంసం కన్నా మూలుగుం బొక్కలే ఎక్కువ ఉన్నాయి. అవునండి, స్కెల్టన్ సిస్టమ్. మరే ఏదో అంటున్నట్టున్నావు. ఏ లేదు, నీ మొగుడిని ఎప్పుడు వదిలేస్తావని డిస్కస్ చేసుకుంటున్నాం. ఛీ, మా కాపురమే పడిందని కన్ను. అర్జెంట్గా ఇంటికెళ్ళి మా ఆయనకి దిష్టి తీసుకోవాలి. ఎందుకు? మీ ఆయన చుట్టూ నువ్వే తిరుగు, దిష్టిపోద్ది. అంటే ఆవిడ దిష్టి బొమ్మ. ఏ మీకు బాబు బొమ్మలా అంతందా? మన ఎంగేజ్మెంట్ అప్పుడు నేను చూసి చాలా మంచివాడు అనుకున్నాను. ఇంత మెంటలోడు అని అనుకోలేదు. నేను ఫస్ట్ టైం చూడగానే సాంప్రదాయాన్ని అనుకున్నాను. తర్వాత తెలిసింది శుద్ధపోసానే. ప్రసాద్ గారు, మీరు ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతున్నారండి. మంది కాంది ఎప్పటికీ మంది కాకుండా పోదండి. మంది అయింది ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టి పోదు. మీరు ఎన్ని వేమన పద్యాలు చెప్పినా దాని మీద నా కోపం పోదు. హాయ్ బాబు గారు. ఏ నువ్వు నుంచావా? మోకాలు నొప్పులా? పురుటి నొప్పులే, నీకు అవసరమా? ముష్టెదవా. పంచాయతీ ఆపితే మీటింగ్ స్టార్ట్ చేద్దాం. రెడ్డి గారు, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని క్లయింట్ అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? తెలీదని చెప్పండి బాబు గారు. తెలీదా? అలా ఎలా చెప్తారండి? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. నాకు ఏదైనా తెలియకపోతే తెలియదని చెప్పేస్తా. క్లయింట్కి అలా ఆన్సర్ చెప్పలేం కదండి. మనం ఈ ప్రాజెక్ట్ సబ్మిషన్ డేట్ ఇవ్వాలి. ఓవర్ టైం చేసినా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. నేను ఊరు వెళ్తున్నానండి. మా అత్త కూతురు పెద్ద మనిషి అయిందంట. మీ సార్ నాన్ వెజ్ భోజనాలు పెడతారండి? అవునండి, పెడతా. ఇప్పుడు అదా డిస్కషన్. అక్షయ్, నువ్వు జాబ్ మానేసి పెద్ద మనిషి ఫంక్షన్ చేసుకో. డీజీ పెట్టించాలని నా చెప్పరా? మా ఫ్రెండ్ ఉన్నాడు, తక్కువకి ఇప్పిస్తాను. అవునా? థ్యాంక్స్ అండి. రేయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే చెవులు కొరుక్కుంటారండి మీరు. డీజే ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట, తక్కువకి ఇప్పిస్తానంటేను. ఇలాంటి పత్తాపారాలు అంటే బయట పెట్టుకోండి, ఇక్కడ కాదు. ప్రసాద్, పనిచేసేవాడిని కూడా చెడగొడుతున్నావు నువ్వు. సాటి మనిషికి సాయం చేయడంలో తప్పే ఉంది చేసి. కాసేపు నీ సోషల్ సర్వీస్ పక్కన పెట్టు. అసలు మనం కాన్ఫరెన్స్లో ఎందుకు కూర్చున్నాం? నా చీర అక్కడ హ్యాండిల్ ఇరిపోయింది, స్ప్రింగ్ కూడా పని చేయట్లేదు. అటువైపు వైఫై కూడా రావట్లేదు బాబు గారు. ఐబొమ్మ ఓపెన్ అవ్వట్లేదు. డబుల్ నొక్కారా? మీరు ఎక్కడ దొరికారా బాబు? ప్రసాద్, అసలు ఈ ప్రాజెక్ట్ గురించి నీకు ఐడియా ఉందా? అసలు మనకు ప్రాజెక్ట్ ఉందన్న విషయమే ఇప్పుడు తెలిసింది నాకు. మన ప్రాజెక్ట్ ఉందని తెలీదా? తెలియదండి. ఎప్పుడు ఓకేది మనకి. కంగ్రాట్స్. స్వీట్ బాక్స్ పంపిస్తానులేండి. కళాకడ పంపించండి. ప్రసాద్, నువ్వు మధ్యలో వచ్చావు కాబట్టి శ్వేత నేను గైడ్ చేస్తుంది. బొక్కేం కాదు, ఈ స్కెల్టన్ లో నీకు స్కిల్స్ కనిపించేయేమో. నాకైతే ఒరే అక్షయ్, ఈసారి నువ్వు శుద్ధ పూజ చేసినప్పుడు ముగ్గేసి మధ్యలో బొమ్మను పెడతావు కదా, దాన్ని వదిలి దీన్ని కూర్చోబెట్టిరా, దరిద్రం వదిలిపోతాయి. చేసి చూసావా, వాడు వర్క్ అంటే ఎక్కువ నా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ప్రసాద్, నీకు ఇష్టమున్నా లేకపోయినా తనే నేను గైడ్ చేస్తుంది. ఫైనల్. రెడ్డి గారు, మీ పరిస్థితి ఏంటి? అసలు మీ ల్యాప్టాప్ ఏది? అంటే చెల్లి సినిమా చూస్తానందండి, ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. ఎంత చుట్టమైనా when it's కమింగ్ టు వర్క్. ఒక్క నిమిషం, చెల్లి ఫోన్ చేస్తుంది. అమ్మా, నేను బావగారితో మాట్లాడతావా? రైట్. వద్దులే, మీటింగ్లో ఉన్నారు, నేను మళ్ళీ చేస్తాను. ప్లీజ్ మీ అందరు కొంచెం బయటకు వెళ్తారా? నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. దానికి మైండ్ ఉండాలి. బావగారు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మరే బావగారు, ఆ ఏటీఎం కార్డు ఎలాగిస్తే వెళ్ళి స్మైలీ బాల్ తెస్తాను, పిసుకోవచ్చు. నా ఆధార్ ప్యాన్ తప్ప ఏ కార్డులో వదిలేరండి? ఆ కార్డ్స్తో బజాజ్ కార్డు అప్లై చేద్దామండి. అంటే చెల్లి టీవీ అడిగిందండి. ఆ సోనీలో లేటెస్ట్ 2 లక్షలు ఉంటుందండి. సౌండ్ బార్ కూడా 40,000. 5.1 తీసుకోమంటారా? 7.2 కొనేద్దాంలేండి, డాల్బీ అట్మాస్. బంగారు తల్లి, ఖర్చులు పెట్టడం తప్ప కలవడం తెలీదు. ఎలా బతుకుతుందో ఏంటో. సేవంతి పువ్వ నీకు నెత్తల్లేసి వండి పెట్టనా, మా అమ్మకింత రవ్వ
మా చెల్లికి ఇంత రవ్వ వండిందే ఇంత రవ్వ బావా. ఏంటే సారీ బావా, దేనికి? నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటావు, చాలా మందికి సమాధానం చెప్పి ఉంటావు. శ్వేత వెళ్ళిపోయినప్పుడు అప్పులు అయిపోయినాయి, నువ్వు అప్పులు తీర్చేసి వెళ్ళిపోయావు. ఒక రకంగా నీ వల్ల మంచి జరిగింది నాకు. అందుకే బావా లాస్ట్ మినిట్ వరకు నీకేం చెప్పలేదు, కనీసం ఈ రకంగా అయినా నీకు హెల్ప్ అవుతుందేమో అని. జోక్ ఏంటంటే క్యాబ్ డ్రైవర్తో లేచిపోయావు, నువ్వు కూడా ఈ స్విగ్గీ జొమాటోలోనో డెలివరీ గర్ల్గా పనిచేస్తున్నావు అనుకున్నాను. తమరు చెప్పేదాకా తెలియదు సార్ కారు పంపించారని. ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్ళడానికి ధైర్యం చేయలేనాడు, లైఫ్ లాంగ్ నీకు ధైర్యం అవుతారంటే ఎలా నమ్మేవే? అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. అంతేలే, పెద్ద కూతురికి ఆన్సర్ అతకూడదు, ఫ్లోలో వెళ్ళిపోవడమే. నన్ను చూడు, బొక్కలు డైరేసుకున్నాడు కూడా జీవితంలో నాన్ని బొక్కలు ఉండవు. సరే కానీ మీ ఆఫీస్లో ఏదైనా జాబ్ చూడవా? జాబ్ సరైన కంపెనీలోనే అడిగావు. మా ఆఫీస్లో జేసీ నా మేనేజర్ ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి టార్చ్ బేరర్లా ఫీల్ అయిపోతుంటాడు. వాడిని మేనేజ్ చేయాలంటే కష్టమే. సర్లే, రేపు ఆఫీస్కి వెళ్తా కదా, ఏదో సెట్ చేస్తాలే. అవును, అమ్మనితో ఏం మాట్లాడలేదా? చూసింది, కానీ ఒక వియర్డ్ స్మైల్ ఇచ్చిందంతే, ఇంకేం మాట్లాడలేదు. సెట్ అవడానికి టైం పడుతుందిలే కొంచెం. నువ్వు వెళ్ళు, నేను ఇన్స్టాలో బ్రేకప్ సాంగ్ స్టాటస్లు పెట్టుకుంటాను. నువ్వు మారవు. My love is gone, పోయే పోయే లేచి పోయే గుంటే పోయిందే. చిన్నబాబు గారి చిలిపి. అబ్బా, రెడ్డి గారు మనశ్శాంతి దొరకట్లేదండి. అదేమన్నా కిరణ కొట్లో ఐటమ్ అండి అడగగానే దొరకడానికి? అయ్య బాబాయ్, కనుకేమైందని అలాగైపోయింది? పొద్దున్నే అద్దం చూడగా నువ్వుపోయి ఉందండి. తాగడం తగ్గింతే సెట్ అవుతుంది. ఓవర్ హీట్ అండి, కంటికురిపోయింది. అదేం కాదండి, ఎవరికో ఆశ పెట్టుంటారో ఆశ కురుపులు వేసినాయి. అంటే చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా. నిజమే కదా, ఎత్తుబళ్ళు ఉంటే అదృష్టమని, మెలగనుంటే మంచిదని. అంటే అప్పట్లో మన పెద్దవాళ్ళు లోపాలు ఉన్న వాళ్ళకి పెళ్ళి అవ్వని వాటికి అదృష్టం అంటగట్టారు. బా, ఒంటికన్ను రాక్షసులా చాలా చిరాగ్గా ఉన్నారండి. భయమేస్తుంది, చూడలేకపోతున్నాం. తగ్గిపోయాక చూడండి, చూడడానికి 2 కళ్ళు చాలు. ఆ ఫేస్లో గొంతలు, కళ్ళ కింద గోతులు, అలర్జీ తప్ప ఏం లేదు అక్కడ. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడడానికి పెద్దగా రీజన్స్ ఏం లేవండి. దరిద్రం వదిలిపోయింది. ప్రసాద్, అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? ఇదేదో అడుగుతుందంటే ఏం మన గురించి మీ ఆయనకి తెలిసిపోయిందా? మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి ఒక ట్రాక్ ఉందని నాకు ఇప్పటివరకు తెలియదండి. తెల్దా? ఇప్పుడు తెలిసింది కదా, ఆఫీస్ గోడల మీద మొత్తం రాసండి. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. బా, ఆ గొంతేనండి షుగర్ ఫ్యాక్టరీ సైరన్ లాగా. ఏ ఆఫీస్ లో గోలేంటి? మమ్మల్ని వర్క్ చేసుకొనివరా? చూడు విరాజిత, ప్రసాద్ ఏం చేశాడు? ఈ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా? సరసులే. ఏంటి ప్రసాద్ ఇది? ఇలా ఎవరైనా చేస్తారా? కాపురాలు కూలిపోతాయి. మా ఆయన అనుమానంతో నన్ను కొడుతున్నాడు విరాజిత. రెడ్డి గారు, మిషన్ అకంప్లిష్డ్ అండి. ఓ, కంగ్రాట్స్ అండి, యువర్ ఏ ఫైటర్. యా, బీయింగ్ ఏ ఫైటర్. ఆఫీస్ కు వర్క్ చేయడానికి వచ్చావా, అమ్మాయిలతో ముచ్చట్లు పెట్టడానికి వచ్చావా? ముచ్చట్లా? అలా అయితే అక్షయ్ గారు చందుతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ సాపరం చేస్తున్నాడు, అని అడగవా? వాడు ఆఫీస్ లో అమ్మాయిలకి వెళ్ళకట్లేదు కదా. రెడ్డి గారు, మీరు కూడా ఈయనకు దూరంగా ఉంటే చాలా మంచిదండి. చిచి, ఇంక మాట్లాడండి. నాకేమైనా ఆంతరాక్స్ ఉందేంటండి అందరూ దూరంగా ఉండడానికి? ఏదో కంటికురిపి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వస్తాడని తెలియక అనవసరంగా ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. శ్వేత గారు, మీరేం బాధపడకండి. ఆడ తల మీద ఎంట్రుకులు, కాలు కింద మట్టి సంపాదించండి, మిగతాదంతా నేను చూసుకుంటా. నిజంగా పని జరుగుద్దంటారా? ఆఫీస్ బయట చెట్టు చచ్చిపోయింది చూసారా? ఓసారి ఆడి మీద కోపం వచ్చి తట్టుకోలేక చెట్టు శిలం కట్టేశాను, ఆడిపోయింది. అయ్య బాబాయ్, వెళ్ళేటప్పుడు మంత్రి ఇచ్చిన 4 నువ్వులు ఇస్తా, తీసుకెళ్ళండి. ఏంట్రా మీ గోసుగోసులు నా గురించేనా? నీ గురించే మాట్లాడుకోవాలి. అక్షయ్ నా డ్రెస్ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇదో పాతఘట్టం బ్యూటీ మరి, కీచుకొని తీసుకొని. గట్టిగా అరకండి, ఇంకొకని కూడా పోద్ది.
జేసీ కొత్త రిక్రూట్మెంట్ చూస్తున్నాడు, మీకు ఏమైనా ఐడియా ఉందా? పోలండి, ఆఫీస్ కొత్త కలరింగ్ వస్తుంది. ఈ సఖిదోడు మొహాలు చూడలేకపోతాండి బాబా. అంతేలేండి, అష్టవంకర్లో ఉన్నోడికి కూడా ఆప్షన్స్ కావాలి. తప్పే ఉందండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం. మీకు న్యూస్ తెలుసా? నా మరదలు శ్రీదేవి తిరిగి వచ్చేసింది. ఏంటండి లేచి పిల్లలందరూ వెనక్కి వచ్చేస్తున్నారా? ఏమోనండి, శ్వేతకైతే పెళ్లి అయిపోయింది, నా మరదలకి ఇంకా అవ్వలేదండి. మీ పని బాగుందండి, ఇంట్లో వెళ్ళాలో ఆఫీసులో ప్రియురాలు. పాపం సార్, మోసపోయిన బాధలో ఉందండి మా శ్రీదేవి. చట్టడానికి కొంచెం టైం పడుతుంది. అంతేలేండి, నా యవ్వనం అంతా మీతో సోదేయడానికే సరిపోతుంది. నాకు ఎప్పుడు సెట్ అవుతారో ఏంటో. ప్రసాద్ కాన్ఫరెన్స్ ఉంటా. బావగారు, అబ్బా సూపర్ అండి. అబ్జర్వ్ చేశారా హెయిర్ స్టైల్? చెదక్ కొట్టేశారండి. మరే పిచ్చి గుడ్లా ఉంది. అంటే ఇంతకుముందు ట్రాక్టర్ మీద ఎండిగేట్లా ఉండేది, బాగుంది ఇప్పుడు. నిజంగానే పిట్టలు వాళ్తాయి. కోపం తెప్పించుకు ప్రసాద్, లోపల రా, లోపల రా. ఏంటండి పిల్లాన్ని పడగదిలో రమ్మన్నట్టు ఫోర్స్ చేస్తాడేంటి? ఈ మేనేజర్లు అంతా ఇంతేనండి. ఉన్నాడు వెళ్ళి వస్తాం, లేకపోతే ఏడు చేస్తాడు. కంప్లీట్ చేయండి. ఓకే అండి. ఏంటి రమ్మన్నావు? ఆఫీస్లో నీ బిహేవియర్ బాగాలేదు. థ్యాంక్స్. థ్యాంక్స్ ఏంట్రా, నేను నీ కాంప్లిమెంట్ ఇవ్వలేదు. నువ్వు ప్రేమించడానికి పెళ్లిళ్ళు చేసుకోవడానికి అమ్మాయిలు ఎత్తుకోవడానికి నా ఆఫీస్ పెట్టలేదు. ఎందుకంత కోపం చేసి ప్రేమగా మాట్లాడలేవా? నీతో నాకేంట్రా ప్రేమ బొక్క. ఇప్పుడు ఎందుకు అలా అవుతున్నావు చేసి? ఫినాన్స్ తో వెనకపడాలా? సిగ్నల్ దగ్గర అద్దాలు తుడుచుకోవడం కూడా పనికిరావు, నీకెందుకురా అంత బిల్డప్? నేను అడిగినా లవ్ చేయమని, నేను అడిగినా పెళ్లి చేయమని, నువ్వే బుర్ర మీద టపి టపి అని కొట్టి మరి నన్ను ఒప్పించావు. అది ఫార్చ్యూన్ లో కాజ్ చేసి ఫోర్స్డ్ లో. పోనీలే, నా ఆఫీస్లో పని చేసుకుంటున్నాడు, పెళ్ళి అయితే ఒక ఇంటివాడు అవుతాడని ఏదో సపోర్ట్ చేశారా? అందుకే కదా దాన్ని కృతజ్ఞతగా రెడ్డి గారి చెల్లికి నీకు అండగట్టాం. అంట కట్టావా? సెట్ చేసాం. సెట్ చేయడం ఏంటి? సర్లే కానీ నీ ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ గురించి విన్నాను. ఈ కాశ్మీరా గాడు కొరియర్ పనులు కూడా చేస్తున్నాడా? ఓం హ్రీం కీకా కేల్ కపర్తిని కుజుమారి వడంబర అంకార క్రీం ప్రసాద్, ఆడి గురించి పట్టించుకోక కానీ అదే నాకు కూడా ఒక ఫోటో ఎడిట్ చేసి పెట్టరా, ఈ గుండెలో తను ఉండాలి. అప్పుడు కంగారు కడుపులో పిల్లని మోసినట్టు ఉంటది. నేను చేయను. ప్లీజ్ రా. ఎలాస్ ఎక్కడికి వెళ్తున్నావు? 3 దొబ్బింది, పాన్ షాప్కి వెళ్ళి దమ్మేసి వస్తా. నేనెందుకు పిలిచాను? ఆడేం మాట్లాడుతున్నాడు? ఎక్కడ లేని సంతంతా నా దగ్గరే ఉంది. ఏంటి కంప్లైంట్లు ఇస్తున్నావు? నాకేంటి అవసరం? మరి జేసీ నీకు తెగ సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. జేసీ ఏమనుకుంటున్నాడో, రెడ్డి గారు ఏమంటున్నారో నాకెందుకు? ఏమైనా ఉంటే స్ట్రైట్ గా మాట్లాడేవు రాజిత. ఏం మాట్లాడమంటావు ప్రసాద్? ఏమైనా అంటే పిచ్చి కుక్కలా అరుస్తావు. ఏం జరిగిందో నీకు తెలీదా? మా నాన్నగారు నన్ను అడుగుతున్నారు ప్రసాద్ మన పెళ్లి గురించి. ఏం చెప్పమంటావు? అది నీ హెడ్ఏక్, నాకు సంబంధం లేదు. కానీ ఈ విషయం గురించి థర్డ్ పర్సన్ మాట్లాడు నాకు నచ్చట్లేదు. కంచెను వదిలేసి వెళ్ళిపోయిందని తెగ ఫీల్ అయిపోయావు. శ్రీదేవి శ్వేత లేచిపోయారు, పరువు పోయిందని ఏడ్చావు. నాది లవ్ ఫెయిల్యూర్ ప్రసాద్. పెయిన్ ఉండదా? సింపతి చూపించరా? ఆ ప్రాసెస్లో నిన్ను కూడా అడుగుతారు. మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే బాగున్నావు రాజిత. మధ్యలో ఈ లవ్ వచ్చింది, అంతా నువ్వే అనుకున్నాను, అన్నీ పోగొట్టుకున్నాను. దరిద్రానికి రూపం నేను. నాకెంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు ప్రసాద్? కోల్పోవడం తెలిసిన దానివే, మర్చిపోవడం కూడా తెలుసు అనుకుంటాను. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు తగ్గక చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఏం చేసినా ఏం తిన్నా తగ్గటం లేదు, ఎప్పుడు చూసినా నేను ఇంతే అని నిరుత్సాహపడుతూ ఉంటారు. సీరియస్గా చూస్తున్నానా? ఛానల్ మారుస్తావేంటి? ఎప్పుడు చూసినా ఆకులు తినండి కడుపు మార్చుకోండి ఇలాంటి ఛానల్స్ కాదు. మార్నింగ్ మ్యూజిక్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ మొబైల్లో నచ్చిన పాటలు విను. టీవీ నేను కొన్నాను. రిమోట్ నేను కొన్నాను. ఇదిగో నీ రిమోట్ డబ్బులు. ఏది అంతే పౌరుషంగా టీవీ డబ్బులు ఇచ్చేసాయి. అమ్మా, బోండాలో నూనె ఎక్కువైంది.
పిండుకొని తినేవే. అందరూ నన్నే అడ్జస్ట్ అవ్వమంటారేంటి? బంగారం, చట్నీలో కొంచెం ఉప్పేసుంటే బాగుండేదే. నన్ను ఎవరు పట్టించుకోరా, నాకు కోపం వస్తుంది. ఇలాంటప్పుడే మ్యూజిక్ వినాలి. ఇయర్ ఫోన్స్ పెట్టుకో. నేను టీవీలోనే వింటాను. అబ్బబ్బబ్బబ్బా, కాస్త ఆపుతారా మీ ఇద్దరు? తొందరగా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోండి. కాస్త ప్రశాంతంగా ఉంటాను. అసలు ఏ కోసానైనా తండ్రి కూతుర్లా బిహేవ్ చేస్తున్నారా మీరు? మాలాంటి పిల్లలు గొడవపడడానికి పెద్దగా కారణాలు ఏముంటాయి బంగారం? విరాజిత, ఒకసారి ప్రసాద్ ఇంటికి రమ్మనవే, మాట్లాడాలి. కష్టమేమో అమ్మా, రాకపోవచ్చు. అయితే నేనే ఆఫీస్కి వస్తానని చెప్పు. అర్జెంట్ పని ఉందా? లేదు. అయితే నాకు తోడురా. ఏ బావా, బైక్ పంక్చర్ అయిందా? ఎప్పుడు పంచర్లు ప్యాచ్లు క్యాబులు తప్ప రిచ్గా ఆలోచించవా? సిగరెట్ తాగుతా, అమ్మ రాకుండా చూడు. దా. స్మోక్ చేస్తే ఏమొస్తుంది? దగ్గు వస్తుంది. ఆ తర్వాత క్యాన్సర్ వస్తుంది. అందుకే అది రాకుండా ఉదయాన్నే వెల్లుల్లి రెమ్మలు తింటున్నాను. స్మోక్ చేస్తే ఏజ్డ్ పర్సన్ లా కనిపిస్తావు. ఆపినంత మాత్రం సడన్ గా టీనేజ్లోకి వెళ్ళిపోతానా? ఈ ఫేస్కి పిఆర్పి, ఫెయిర్ అండ్ లవ్లీ, ముల్తాన్ మట్టి అన్నీ వాడేహాం. వాటిని రాసుకుంటే ఏదో హోలీ ఆడినట్టు ఉంది తప్ప కలర్ చేంజ్ లేదు. బావా, అత్తొచ్చింది. ఏంటే అక్కడేం చేస్తున్నారు? చెప్పేనా? ఏం లేదు, బావ లవ్ స్టోరీ చెప్తున్నాడు, వింటున్నా. వాడిదొక రామాయణం, నువ్వు పారాయణం చేస్తున్నావా? రే, నువ్వు ఆఫీస్కి వెళ్ళరా? నిన్నేరా? మెడిటేషన్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఏదో పెంట చేసేలానే ఉన్నారు. వెళ్ళిపోయింది. అంత కష్టపడే బదులు మానేచ్చు కదా. సలహాలు యొక్క ఎక్కువ మాట్లాడితే నీ బ్యాగ్లో కైనా ప్యాకెట్ దొరికిందని మీ నాన్నకు ఫోన్ చేస్తాను. బాబోయ్, నీకు నమస్కారం, ఆ పని మాత్రం చేయకు. హలో. ముందు శ్వాస మీద ధ్యాస ఉంచి కుడికాలు పైకి లేపండి. ఇలా చేస్తే ఏమవుతుంది బంగారం? జీర్ణం సరిగ్గా అవుతుంది. ఓ అమ్మా. నెక్స్ట్. ఇప్పుడు పద్మాసనం వేసి 2 కాళ్ళు నడినెత్తున పెట్టుకోండి. ఎవరివి? ఎవరివేంటి, మీవే. ఓ. ఇప్పుడు గట్టిగా ఊపిరి బిగబట్టండి. అప్పుడు పీత కూడా నా అంత ఘోరంగా చచ్చిపోదు. ఎటకారాలు ఆపి చెప్పించేయండి. అమ్మా. ప్రస్తుతానికి ఒక్క ఆసనం వద్దు. సరే, పడుకొని సైక్లింగ్ చేయండి. అబ్బా. సార్, డైపర్ తేమంటారా? అమ్మా. ఇది ఎక్సర్సైజ్. ఫిజికల్ ఫిట్నెస్ బాడీకి చాలా ఇంపార్టెంట్. అది ఫిట్నెస్ ఉన్నోళ్ళు కదండి చెప్పాలి. ఏంటి సంగతి? ఏం జరుగుతుంది? ఏప్రిల్లో ఎలక్షన్స్ అంటున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోతే అమ్మ సిలిండర్ తెమ్మంది. కొన్ని సందర్భాల్లో మా ఆవిడే కరెక్ట్. అందుకే దానికి అంత రెస్పెక్ట్ ఇస్తాను. దేని గురించి సార్? బంగారం, ప్రసాద్ వచ్చాడు. వస్తున్నానండి. సార్, ఆకుకూరలు కట్ చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్లోక. ఎందుకు? తెంపుకొని తినేయడమే. పచ్చివి మంచివని మంత్రి గారు చెప్పారు. సార్, నాకు డౌటు. రేపొద్దున మీ అమ్మాయికి పెళ్ళి అల్లుడు పండగకి ఇంటికి వస్తే కనుమ రోజు చికెన్ పెడతాం. ఆ, అది కూడా ఆఫ్ బాయిల్. మిగతా రోజులు ఇవే. బాగున్నారండి. ఏంటి, హాస్పిటల్లో జనరల్ వార్డులో ఉన్నామా? పరామర్శించడానికి వచ్చావా? చూస్తున్నావుగా ఏంటి, కోల్పోవడం మర్చిపోవడం అని కొటేషన్స్ చెప్తున్నావంట. ఇంతకు ముందు ఆటో వెనక స్టిక్కరింగ్లు ఏమైనా చేసేవాడివా? మీ పెళ్లి గురించి అందరూ అడుగుతున్నారు, ఏం చెప్పమంటావు? ఈ పెళ్లి జరగదని చెప్పండి. ఏ, ఎందుకు జరగదు? అమ్మ అడుగుతుంది కదా, చెప్పు.
అయినా నువ్వేమైనా అందగాడివి ఆజాన్ బాడు అనుకుంటున్నావా? కోరి పిల్లనిస్తానంటే పొగరుగా మాట్లాడుతున్నావంట. చెమ్డాలు తీసేస్తా. అందులో మా ఆవిడ ఎక్స్పర్ట్. రాస్తా నువ్వుతో పర్సనల్గా మాట్లాడాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి దాంతో మాట్లాడేది? నెక్స్ట్ మంత్ మీ పెళ్లి. మండపం ఎక్కడ బుక్ చేయాలో ఆలోచించి చెప్పు. మా ఆవిడ అసెంబ్లీలో ఉండాల్సింది, స్పీకర్ని కూడా మాట్లాడించేది కాదు. ఏదో సుడిగాలో వచ్చి నిలిపింది ఈవిడ. సార్ ఎక్కడ నా ఫీలింగ్స్ ద్వారా పని లేదా? పట్టించుకోరా. అమ్మా ప్రసాద్ మనోభావాలు దెబ్బతిన్నాయంట. వస్తున్నా ఆగమను. నేను ఇల్లు వస్తానండి. బాబు అత్తగారికి చెప్పేళ్ళు. ఏం సార్ చెప్పేది? హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి మీ ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు వస్తా అని చెప్పి వెళ్ళకూడదు. కిందని వెయిట్ చేయి, నేను కూడా వస్తా. అక్షయ్ ఇది విన్నావా? రెడ్డి గారు పెద్ద చెల్లికి డైమండ్ నెక్లెస్ పెడుతున్నారంట. ఏం బావగారు, ఆ, నేను విన్నది నిజమా? ఆయన రేంజ్కి ఆయన డైమండ్ నెక్లెస్ పెట్టాడండి. మీ రేంజ్కి మీరు చిన్న గోల్డ్ రింగ్ పెట్టండి, సరిపోద్ది. ఇప్పుడు గోల్డెన్ రింగ్ అంటే సైలెంట్ గా ఉంటావేంటి అక్షయ్? ఏదో కోర్స్ నేర్చుకుంటున్నావు కదా, దానివల్ల బాగా డబ్బులు వస్తాయి అన్నావు. అవునా, ఏం కోర్స్ అది? నాగబంధనాలు విడిపించడం, దొడ్డు తలలు పాము పట్టుకుని నిధులు కనిపెట్టడం. ఓకే, మరి పాము దొరికిందా? లేదండి. మన ప్రసాద్ గారిని అడగండి. ఊరుకోండి, నేను పావులు పట్టుకునేవాడినా. ఒరా నీకు ముంగిస్ కావాలంటే దీన్ని తీసుకెళ్ళిపోరా. మధ్యలో నేనేం చేశాను ప్రసాద్? బా ఆ గొంతు చూసారా కుక్కర్ విజల్లాగా. ఒక్కోసారి నేను కిచెన్లో ఉన్నాను, ఆఫీస్లో పని చేస్తాను, అర్థం కావట్లేదు సార్. ప్రసాద్ గారు పని చేసుకుందామండి. రెడ్డి గారు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఈస్ట్ ఫేసింగ్ బిట్టోడు చూశాను సార్. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే. ప్రసాద్ గారు ఒకేసారి సైట్ అంటే జేసీ కంగారు పడిపోతాడండి. మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. నిజమేలేండి. ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే పోతుందండి. రోజుకో గుడ్డు మనం తీసుకోవాలి అంతే, అంతేగాని నో. హాయ్ ఐఎమ్ శ్వేత. మొదట లేచిపోయింది ఆవిడే, హాయ్ ఐఎమ్ శ్రీదేవి. తర్వాత లేచిపోయింది ఆవిడే. హలో, ఐమ్ అక్షయ్. మా చిన్నబాబు గారు మందు పెడతాడు. రెడ్డి గారు విరాజిత సాయంత్రం అంత పెద్ద ప్లాన్ వేసిందండి. నేను వెళ్తాను, వెళ్ళిపోండి. సాయంత్రం అమృతమైన్స్కి వచ్చేయండి. మందే నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి. ఆగరా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? సాయిబాబా భజన్కి వెళ్ళాను. భజన? నీ బైక్ ఏది? ఫ్రెండ్కి ఇచ్చాను. నీ దగ్గర అడుకునే విధమెవర్రా? రెడ్డి గారు అబద్ధం చెప్తున్నావు కదా. మరి బైక్ ఏది? రాత్రి పోలీసులకి దొంగలకి చేసి జరుగుతుంటే కానిస్టేబుల్ బండి కావాలంటే ఇచ్చానమ్మా. నిజం చెప్పు. నిన్నే రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయానమ్మా. పోలీసులు నిన్ను కౌన్సిలింగ్ రమ్మన్నారు ఆధార్ కార్డు పట్టుకొని. నిన్ను చెప్తా ఉండు నీ సంగతి. ఊళ్ళే కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి ఉన్న పరువంతా తీస్తున్నావురా. పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మిట్లు కూడా ఎక్కిస్తున్నావు కదరా నన్ను. ఛీ! అమ్మా ఏంటి? స్నానానికి హాట్ వాటర్ పెట్టవా? ఇంట్లోకి అడుగు పెట్టరా, నీ సంగతి చెప్తా. బావా అక్క నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏం ఆడుకుంటున్నారు? అది ఏం లేదు ప్రసాద్, నువ్వు చాలా టాలెంటెడ్ అని చెప్తున్నాను. పైగా మీలో వైబ్రేషన్స్ బాగుంటాయని. రెడ్డి గారు సడన్గా వీళ్ళు నా గురించి పాజిటివ్గా మాట్లాడుతుంటే తీసుకోలేకపోతానండి. మీకేం తక్కువ సార్, సబ్సిడీలో వచ్చిన గ్యాస్ సిలిండర్లా ఉంటారు మీరు. ప్లీజ్ ప్రసాద్ మనం కలిసిపోదాం. అదండి ఇప్పుడు వచ్చిన టైటిల్ జస్టిఫికేషన్ ప్రసాద్ గారు. ఇంట్లో మొగుడు, ఆఫీసులో ప్రియుడు. పాప ట్రెండ్ ఫాలో అవుతుంది. నాకు ఓకే సార్. చిచి నేను ఆ ఉద్దేశం దానిలేదు. మన ఇద్దరి మధ్య ఇంకా గొడవలు వద్దంటున్నాను. అయితే కలిసి పెట్టుకుందాము ముద్దు. ప్రసాద్ గారు దాటుతున్నారు మీరు హద్దు. అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు. అరే నీతో మాట్లాడడం కంటే గొడవ పట్టమే బెటర్ రా.
ఏడుస్తున్నావా? కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్వేత. అమ్మ తల్లి నీకో నమస్కారం. సుప్నాథలు అన్ని ఇక్కడ వినేసి అక్కడికి వెళ్ళి చెప్పేస్తున్నావు. ఏం చేస్తున్నారు మేడం? అదా ఆ జేసీగాడు ఏదో ప్రోగ్రామ్ ఏమన్నాడు, మనకేం తెలుసు. అందుకే సలార్ మూవీ రాస్తున్నా. సూపర్, ఒక అద్భుతాన్ని తెచ్చి ఆఫీస్ చైర్లో ఎట్టేశారు. సలార్ సినిమా రాస్తుందంట. మీ ఫ్యామిలీ మొత్తం తేడా నాకు ముందే తెలుసురా. సార్ కొంచెం కవర్ చేయండి సార్. ఒక్క నిమిషం. బావగారు, మీరు 10th క్లాస్ హిందీ ఎగ్జామ్లో టాగర్ సాంగ్స్ రాయలేదా? ఇదే అంతే. మా చెల్లికి సలార్ ఇష్టం, తనకి మా చెల్లి అంటే ఇష్టం. మీ చెల్లెవరబ్బా? ఎంత దద్ది ఏంటండి. నాకు మాత్రం ఏం తెలుసు సార్, లేచిపోతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. కవర్ చేయండి. ఇందాక నుంచి అదే చేస్తానండి. టెంపర్ క్లైమాక్స్ కూడా ఎన్టీఆర్ అంత కష్టపడలేదు. బావగారు, ఆ అమ్మాయి గురించి వదిలేయండి. అసలు మన ఆఫీస్లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణులు ఎంతమంది లేరు? ఒక పక్క ప్రసాద్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్వేత. పైగా మీరు స్కిల్స్ టెస్ట్ చేసి మరీ తీసుకున్నారు. కాన్ఫరెన్స్ రూమ్ లో చేశారు. ఎక్కడ చోట్లండి. అసలు ఇదంతా పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. మా చిన్నబాబు గారు, మనం ఎక్కడో ఆలోచిస్తున్నాం. ఇందాక నుంచి పేపర్ మీద ఆయన ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఓడి అమ్మ, ఉరికిపోయేలా ఉన్నారు బాబు. సార్, ఇట్స్ పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్. శుద్ర పూజ బొమ్మలు గీస్తున్నాడు. ప్రాజెక్ట్ అన్నారు, చక్రాలు వేస్తున్నాడు. మన వాళ్ళు ముందు అదే కనిపెట్టారు కదండి. రే, రేపు క్లయింట్ వస్తుందిరా, ఏం చెప్పాలరా? రేపు వచ్చేసి 1 వీక్ ఆగిరా మనం. అది బెస్ట్ అండి. విరాజిత, వీళ్ళ శాలరీలన్నీ హోల్డ్ చేసే. నేను జాయిన్ అయ్యి 1 month కూడా అవ్వలేదు, అప్పుడే నా శాలరీ హోల్డ్ చేస్తారా? కష్టపడి పని చేస్తున్నాడు కూడా అంత ఖచ్చితంగా అడగండి. మీ ట్రైనింగే కదా అంతా. మరే నష్టం ఏం లేదు. ఆఫీస్లో అందరికీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి. మా ఇష్టం. మధ్యలో నీరో బాబు ఏంటి? నోర్లేస్తుందేంటి? మా అమ్మకి ఫోన్ చేయాలా? ఆఫీస్ విషయాలని మీ అమ్మకి చెప్పడం ఎందుకు ఇప్పుడు? అవసరమా? నేను కూడా మా అమ్మకి చెప్తా. నేను మీ అమ్మకి ఎందుకు భయపడతానే? వాళ్ళ అమ్మాయిని సీల్ రాకాసు కానీ. రాజ్తో వీళ్ళు బయోమెట్రిక్ రిపోర్ట్ అండ్ శాలరీ అడ్వాన్స్ షీట్ 2 పట్టుకొని రా. రేపు క్లయింట్ వస్తుందిరా, కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయండి రా. ముగ్గేశారా? 4 వైపులా నిమ్మకాయలు పెట్టండి. మధ్యలో కుంకుమతో గీత గీయండి, పసుపుతో గీత గీయండి, ముగ్గు పిండితో గీత గీయండి, మధ్యలో బొమ్మను పెట్టండి. అమ్మాయి తల వెంట్రుక బొమ్మకు తగిలించండి. ఇప్పుడు మేకతో బొమ్మ పొట్టలో కూర్చోండి. కూర్చారా? మీ పని అయిపోయింది, ఫోన్ పెట్టేయండి. బావగారు, ఎనీ న్యూ ప్రాజెక్ట్? నా క్లయింట్ అండి, ఎవరో ప్రజ్ఞ అనే అమ్మాయికి చేతపడి చేయాలని ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యారు. పేమెంట్ బాగుందని ఒప్పుకున్నా. పేమెంట్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు మా బావగారు. తలకాయండి. ప్రజ్ఞ అంటే మన క్లయింట్. వారని అబ్బా, మన కంపెనీకి ఉన్న ఒక్కగానో క్లయింట్ని చంపే సార్. ప్రజ్ఞ అంటే మన క్లయింట్ ఒక్కరే ఉంటారేంటి? ఇది వేరే ప్రజ్ఞ ఉంటుంది. అంతే అంటారా? ఖచ్చితంగా అంతే. బావగారు చెప్పండి. ఏంటంత ఎర్లీగా వెళ్ళిపోతున్నారు? అదే మన క్లయింట్ ప్రజ్ఞ ఉంది కదా, తనకు సీరియస్గా ఉందని చెప్పి ఫోన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తున్నాను అండ్ రేపు తను రాకపోవచ్చు. నువ్వు ఆగే.
నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? చీ మన అమ్మాయిని ఎందుకు అలా చెప్పావు? ఏదో కదని పెళ్లి చేసుకోవాలి కదా. నువ్వు పాన్ షాప్కి వెళ్ళి సిగరెట్ తీసురా. సరే. బావా కింగ్సా లైట్సా? కింగ్స్. బావా సిగరెట్టు. సమయం ఉంది అంటే కింగ్స్ ఒకటి ఇవ్వండి. లైటర్ ఎక్కడ ఉంది తీసుకోండి. ఆగాగు, లైటర్ ఇచ్చింది ముట్టించుకొని ఇస్తామని, తీసుకెళ్ళమని కాదు. నాకు వెలిగించడం రాదు. ఓ అయితే ఇలా ఇచ్చే. థ్యాంక్ యూ. దద్ది 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 ఎవడో సగం సప్రం చేసిన సిగరెట్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. శ్వేత, ప్రసాద్ గారు నిన్నే చూస్తున్నట్టున్నారు. వద్దురా బాబు, వాడికి వెళ్ళామంటే వాగుతాడు. వాడి నోటికో దండం. నాతో ఏమైనా మాట్లాడాలా? ఏం లేదు, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారా అని. కేరళ, ఆలపి, మున్నార్. మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. అక్కడ నిన్ను మొక్కలు కొట్టేసి జాడీలో పెట్టి అమ్మేయాల్సి, మంచి రేట్ వచ్చేది. నేను చెప్పానా వాడికి వెలిగితే వాగుతాడని? శ్వేత, పిల్లల్ని ప్లాన్ చేయట్లేదా మీరు? అది నాకు మా ఆయనకి ఉన్న అండర్స్టాండింగ్, నీకు అనవసరం. అదే మనకు పెళ్ళి ఉంటే ఈ పాటికి 4 పిల్లలు తల్లేదనివి. తప్పు ప్రసాద్, అలా ఆలోచించకూడదు. ఇప్పుడు నేను వేరే వాళ్ళ వైఫ్ ని. ఫీల్ అయ్యావు శ్వేత? అవునరా, ఫీల్ అవుతున్నాను. సారీ శ్వేత, నా మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయని తెలియదు నాకు. హే, ఫీల్ అవ్వట్లేదు. ఫీల్ అవ్వట్లేదా? అయితే మీ ఆయన డివోర్స్ ఇచ్చేసే, మన దూరంకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నీకో దన్నాను రా బాబు, ఎడ్డమంటే తెడ్డమంటావు. ప్రసాద్ గారు, మీ మరదలు కూడా లేచిపోయింది కదా, శ్వేత గారి మీద ఎందుకంత కోపం? మీ మరదలను ఎప్పుడు ఏమన్నా చూడలేదే? ఆహా, ఒకసారి దాన్ని చూడు. అది పరిస్థితి. ఇక్కడ ఎంత జరుగుతున్నా ఆ బొక్కలేని ఎంత రిలాక్స్గా ఉంది చూడది. అందుకే దాన్ని సిగరెట్లు తేడానికి మంత్ తాగినప్పుడు కంపెనీకి వాడుతున్నాను. శ్రీదేవి, శ్రీదేవి, మంచి రోజు క్వార్టర్ ఎంత? ఆఫీస్లో ఉన్నామా? ఏంటి అక్షయ్? అర్థమైంది సార్, ఏ రేంజ్లో టార్చర్ పెడుతున్నారు. మరి మనతో మామూలుగా ఉండదు. ఏంటి ఎందుకంత కోపం? మరి ఎలా ఉండమంటావు? ఇంతకు ముందు ఉండేవాళ్ళం కదా ఫ్రెండ్స్ లాగా, అలానే ఉందాం. ఫ్రెండ్స్, ఓకే, అలానే ఉందాం అనుకుందాం. నువ్వు చేసిన తప్పులు కవర్ చేయడం, ఆఫీస్లో నీకు సపోర్ట్ చేయడం, నీకు డబ్బులు కావాలనంటే ఇవ్వడం, నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండడం. ఇంతే కదా జరిగేది. నా వైఫ్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు కూడా అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి ప్రసాద్. మరి నువ్వేం చేసావు? పోనేం చేస్తావు? నేను చెప్పనా? నన్ను ఏడిపించడం, లవ్ పేరుతో మోసం చేయడం, రెడ్డి గారితో కలిసి నా మీద జోకులేయడం. క్లారిటీ లేని రిలేషన్షిప్స్ నీవి. నీతో రిలేషన్షిప్లో ఏ అమ్మాయినా ఎందుకు ఎక్కువ రోజులు ఉండదు ప్రసాద్? ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది? ఎందుకంటే నువ్వు అమ్మాయిని గ్రాంటెడ్గా తీసుకుంటావు కాబట్టి. అయినా పీతల తాగేవాడికి హితబోధలు చేసి యూజ్ ఏంటి? నీకు కావాల్సిన డబ్బులే కదా. ఇదిగో, తాగి చచ్చిపో. మారిపోయాను, డబ్బులు వద్దు అని సొల్లు కబులు మాత్రం చెప్పకు. కాదు, ఈ ఒక్క క్వార్టర్కే వస్తాయి. రెడ్డి గారు కూడా తాగుతారు. ఇంకో 170 ఇస్తే పల్లీలు సోడా గ్లాసులు అరువు తీసుకుంటాం. పల్లీలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది. పటేల్, ఏంటి రోజు నా పక్కన కూర్చున్నావు? ఏ కూర్చోకూడదా? నన్ను చూస్తే అంత రోతగా ఉందా? నిన్ను చూస్తే ఎవరైనా రోతగానే అనుకుంటారు. నువ్వేంట్రా, నొప్పులు తగ్గాయా? ఇంజెక్షన్ చేయించుకున్నానండి. సంకేతన నేను మోసం చేశాను కేసు పెడతానంటుందండి. అంతేరా,
వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మనమే అర్థం చేసుకుని వదిలేసి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ అప్డేట్లు చూసుకుంటూ బతికేయాలి. అదే మనం వదిలేసాం అనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చేసి నోటుకొచ్చిన సెక్షన్ల మీద మనల్ని బుక్ చేసి మీడియాకి లాగేస్తారు. అక్కడితో దరిద్రం ఆగదు. మోసగాడు, కీచకుడు, వీడు మగాడు కాదు మృగాడు అని దిక్కుమాలిన తమ్నైల్స్తో యూట్యూబ్లో మోత మోగించేస్తారు. ప్రేమించినప్పుడు వర్షం అలా ఉంటుంది, బ్రేకప్ అయ్యాకే బురద, పూసుకోలేము కాలెట్టలేము. తను వెళ్ళిపోయినప్పుడు ఆపలేకపోయావు, వచ్చాక తీసుకోలేకపోతున్నావు. ఎప్పటికైనా ఈ వశీకరణాలు చేతబడులు మానేయి. అదే అనుకుంటున్నానండి. కాకపోతే ఒకసారి దిగాక ఆత్మలు ఘోషిస్తుంటాయండి. అరే అందులో అమ్మాయిల ఆత్మలుంటే కొంచెం పరిచయం చేయరా. విరచిత గారు మీ గురించి కరెక్ట్గానే అన్నారండి. ఏమని? మీరు కామాంధులని. పనిచేయరా. శ్వేత, వీడేంటి అన్ని మాటలు అనేసి సారీ చెప్తున్నాడు, సిగ్గు లేదా వీడికి అనుకుంటున్నావు కదా. అవును ప్రసాద్. ఏమైంది శృతి? ఓ రెడ్డి జీ మేరకు చాలా ఇరిటేట్ చేస్తుంది. విరాజితకి ఏదో ఒకటి చెప్పండి సార్, లాగ్ అనిపించట్లేదు. మాకుండే ప్రెజర్లు మాకు ఉంటాయండి, కమెంట్ చేసినంత ఈజీ కాదు కదా. मुझे समझ में नहीं आ रहा मैं कैसे बाहर निकलूं. ఏంటి ఇది హిందీలో ఏదో ప్రవచనాలు చెప్తుంది. రెడ్డి గారు లవ్ చేయమని టార్చర్ చేస్తున్నారంట. और लेटर भी दिया तेलुगु में है. లెటరా? ఏది టివ్వు? రెడ్డి గారు వీళ్ళేంటి డోక్రా మీటింగ్ కట్టేశారు? ముగ్గురు ఆడవాళ్ళు కలిశారంటే ఆవిడకో మూడిందన్నమాటే. శృతి, రెడ్డి గారు ఒక అపశృతి. ఆయన ఫేస్ చూస్తే కప్పదౌడలు కనిపిస్తాయి కానీ మనసు చూస్తే మాల్దీవ్స్ కనిపిస్తాయి. గొప్పోళ్ళంతే, చూడ్డానికి బొక్కలా ఉంటారు. నీకోసం ఆయన తాజ్మహల్ కట్టలేకపోవచ్చు కానీ ఫుడ్ బిల్ కడతారు. ఆయన తాగే పెగ్గుల్లో ఎంత నిజాయితీ ఉందో నిన్ను ముగ్గులో దింపడానికి అంతే నిజాయితీ ఉంది. హీఈస్ జస్ట్ ఎ మ్యాన్. నువ్వు అతని ఇంట్లోకి వస్తే మ్యాన్స్లో అవుతాడు. ఇది రాసింది మీరే కదా? ఏదో మీకు సాయం చేద్దామని ఉద్ధరించారు. అతని జాలి జానీ వాకర్, అతని కోపం పాపం, అతని ప్రేమ ఎందుకురా మామ అనిపిస్తుంది కానీ ఏదో పెద్ద ముండవారు ఏజ్కి మర్యాద ఇచ్చానో లవ్ చేయి ప్లీజ్. ఇట్లు ఒక సాంకేతిక నిపుణుడు. ఎస్ సార్. ఇది దానికి హిందీలో చెప్పవే. ఇది దానికి హిందీలో చెప్తే అది రెడ్డి గారు మొహం మీద యాసిడ్ పోస్తుంది. ఏంటండి ఇది? క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఎన్మారోకి లెటర్ రాసినట్టుంది, లవ్ లెటర్లో లేదు. क्या बोला? ఓ आपसे बहुत प्यार करता है. ఓ आप नहीं माने तो वो साला मर जाएगा. అవునండి, రెడ్డి గారు చాలా మంచోళ్ళు, మంచినీళ్ళ కంటే మంచోళ్ళు. పైకలా కలర్ కలర్ బట్టలు వేసుకుంటారు కానీ మనసు మాత్రం చాలా తెలుపు. ప్రసాద్ గారు, ఇది కలుపుతుందా పెంట చేసేస్తుందండి? కంగారు అడిపోకండి, ఏదో మ్యాటర్ కదులుతుంది కదా. మీరు లేనప్పుడు కూడా ఉన్నారనుకొని ఊహించుకొని మాట్లాడేస్తుంటారు. దాన్ని పిచ్చి అంటారే. वो 24 आवर्स आपके बारे में सोचता रहता है. ओ रियली? అవును, ఈ లెటర్లో అంతే చెప్తుంది. मुझे सोचने का थोड़ा टाइम चाहिए. ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఏ మనకేనా టార్చర్, దానికి ఉండొద్దా? సార్ సార్, శ్రీదేవి మమ్మల్ని కలపడానికి పుట్టిన దేవత సార్. అవును సార్, కప్పలకు పెళ్లి చేస్తే వర్షం పడుతుందంటారు. మీ ఇద్దరికి పెళ్లి అయితే తుఫాన్ వచ్చేద్దేమో. మాకు పెళ్ళి అవుతుంది సార్, మాకు పెళ్ళి అవుతుంది. ఈ బాల్య వివాహం చూడడానికి నేను బతుకుంటానా? ఈ వీడియో నీకు ఏమైనా యూజ్ అవుతుందేమో చూడు. వెంట్రుక కూడా పీకలేడు, ఆనంత బురదొక్కేదో కాబట్టే మాటలు సాగుతున్నాయి. ఏమైంది? కాకినెత్తుకెళ్ళింది కొండగాలి, తపిడి తిపిడి సౌండ్ వస్తే భలే భలే, ఈ రోజు రెడ్డి గారికి మూడిందిలే. ప్రసాద్ ప్రసాద్, జేసీ రెడ్డి గారిని ఎత్తుకెళ్ళిపోయాడు. ఈ వీడియో లీక్ చేసా. రివర్స్ అనుకో, బీహార్ గ్యాంగ్ కిరా ఇచ్చి ఏం చేస్తాం? ఇదెందుకు? ఈ పాటికి ఆ జేసీ రెడ్డి గారి మీద పడి తొక్కేసి ఉంటాడు. ఆయన అట్టులా నేల కంటేసి ఉంటాడు. దోస్తు తిరగేయాలి కదా, పద.
జేసీ మా రెడ్డి గారు పాపం పసివాడు. మొత్తం పిండేశాడు. కారు అమ్మేసా, ఇల్లు తాకట్టు పెట్టేసా, నెల నెల ఎంఏ కొడుకులకు సస్తున్నాను, సిబిల్ స్కోర్ దొబ్బేసింది, లేచిపోయిన చెల్లి పేరు చెప్పి మోసం చేశాడు. ఆడు మాత్రం ఏమైనా ప్రసాదం పంచాడా? ఈ క్రైమ్ లో ఆడు కూడా పార్ట్నరే. నెంబర్ 1 సొద్దు పోసాడు. రెడ్డి గారు మీరు కూడానా? జేసీ యాక్చువల్గా ఇట్స్ ఆలే పోటీ. ఏం చేసి అలా పుత్తాంటి చంపేస్తావా? ప్రసాద్ గారు, శృతి ఇందాక నుంచి ఏదో చెప్తుందండి. చివరికి బొగ్గు కూడా గిలి పారిపోయింది. కానీ ఏం చెప్తుందో అర్థం కాలేదు. మీకు అర్థమవుతుందా? మన జాబ్ దొబ్బిస్తే పిల్ల గురించి మాట్లాడతారేంటి? కామన్ సెన్స్ ఉందా మీకు అసలు? నీ చెవిడి. మన ఉద్యోగం దొబ్బేసింది కదా, జేసీకి వెళ్ళి మళ్ళీ అడుక్కుందాం పదా. పదండి. అమ్మాయి కనబడితే చాలు కాంపౌండర్లా తయారయ్యావు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ జేసీ. కంట్రోల్. గమనించారా నీ చెవిటి? వాటర్ తాగు. ఇదిగో. కంట్రోల్. సార్ వద్దు సార్, పాపం సార్, చిన్న పిల్ల సార్ అది. సార్ పాపం సార్. ఏంటో వద్దు సార్. సార్ వద్దు సార్. ఆకోసం ఎర్రగా ఉంది. అదెవడో పాన్పరాగ నవలి పైకి ఊయడం వల్ల వచ్చిన ఎరుపు. మిషన్ అకాంప్లిష్. వీఆర్ బ్యాక్. హలో, చెప్పండి. రెడ్డి గారు వినపడుతుందా? ఏదో అలా కార్బన్ మొబైల్లో వాయిస్ మార్చినట్టు. ఏం చేస్తున్నారు? ఇప్పుడే వీధిలో ఆంటీలతో జల్దీ ఆడానండి. హౌసీ నాకే అయింది. 15 రూపాయలు వచ్చినాయి. 2 కోడిగుడ్లు తెచ్చుకుని ఇదిగో ఆమ్లెట్ వేసుకుంటున్నా. ఆంటీలతో హౌసీ ఆడుకుంటున్నారా? మీ పనే బాగుందండి. మీ వీధిలో ఆంటీలు లేరా? నాకంత టాలెంట్ లేదండి. ఈరోజు ప్రోగ్రామ్ అంటే ఓటీటీలో సినిమా చూసేసి మధ్యాహ్నం లైట్గా తినేసి చిన్న స్లీప్ వేస్తానండి. సాయంత్రం లేచి క్వార్టర్ తాగి పాలిటిక్స్ డిస్కస్ చేస్తాను. రాత్రి ఫ్రెండ్స్కి కాల్ చేసి నా బ్రేకప్ స్టోరీ చెప్తాను. మరి మీ సంగతి ఏంటి? ఆఫీస్ని మిస్ అవుతున్నానండి. ఆ జేసీ గారికి ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టాను. గుడ్ సెట్ అది ఎంతవరకు రిప్లై ఇవ్వలేదు. ఊసిపోవట్లేదండి. అయితే ఇంటికి వచ్చేయండి. మిగతా చిల్లరతో హౌస్ ఆడుకుంటే క్వార్టర్కి వస్తాయి. అంతే అంటారా? సరే వస్తున్నాను, ఆగండి. వచ్చేటప్పుడు పిక్కలో బుక్ తీసుకొచ్చండి. ఇదో బొక్కేంటి మళ్ళీ నాకు.